శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనా మదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం మేధా దక్షిణామూర్తయే నమః. ఓం దం దత్తాత్రేయాయ నమః. శ్రీమాత్రే నమః. హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం వారాల విశిష్టత గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి వారాల్లో 5వ రోజు అయినటువంటి గురువారం అంటే మనకి ఆ పేరులోనే తెలిసిపోతుంది గురువుల్ని ఆరాధించాలి అని. గురువుల్ని ఆరాధించేటటువంటి రోజు, గురుడికి ఇష్టమైనటువంటి రోజు, గురుగ్రహ ఆరాధనకి అనుకూలమైనటువంటి రోజు గురువారం. కాబట్టి ఈ గురువారం నాడు ఎవరైతే గురు సంబంధమైన దేవతామూర్తుల్ని అంటే రాఘవేంద్ర స్వామి, మేధా దక్షిణామూర్తి, అలాగే సద్గురు అయినటువంటి మన దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండడం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామికి కానీ రాఘవేంద్ర స్వామికి కానీ మేధా దక్షిణామూర్తి దగ్గర కానీ ఏదైనా గురు సంబంధమైనటువంటి దేవతామూర్తులకి గురువారం నాడు పసుపు రంగు పువ్వులతో పూజ చేయడం విశేషమైన ఫలితాన్ని మనకి కలగజేస్తుంది. అదేవిధంగా మనకి ఏదైనా పెళ్ళి కావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, వ్యాపారం బాగులేదు, అదే ఉద్యోగంలో స్థిరత్వం లేదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి గురుబలం బాగులేదయ్యా నీకు అంటూ ఉంటారు. అంటే గురుబలం బాగుండాలి అంటే ఏదో ఎన్నో జపాలు చేసేసి, హోమాలు చేసేసి, అభిషేకాలు చేసేసి అంత చేసేసినందువల్ల గురుబలం పెరిగిపోతుందా అంటే ఎంత చేసినా భక్తి ఉండాలి. కాబట్టి ముందు గురుడికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయాలి. అంటే నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి గురువారం నాడు గురుగ్రహం దగ్గర పసుపు రంగు పువ్వులతో ఓం బృహస్పతయే నమః, ఓం గురవే నమః అనుకుంటూ అక్కడ పసుపు రంగు పువ్వులతో పూజించి కొంచెం పసుపు అక్కడ వేసి, పసుపు రంగు వస్త్రాన్ని ఆ గురుగ్రహం దగ్గర వేసి పసుపు రంగు పువ్వులతో పూజించి ఆ గురుగ్రహానికి అనుకూలమైనటువంటి ధాన్యము అదే శనగలు అక్కడ పెట్టి, అదేవిధంగా కొన్ని శనగలు బ్రాహ్మణుడికి దానం చేయడం, పసుపు రంగు వస్త్రంలో శనగలు పోసి దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది, గురుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అలాగే గురువారం నాడు శనగలు ముందు రోజు నానబెట్టిన శనగలు గోమాతకి సమర్పించడం వల్ల కూడా మనకి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి. కాబట్టి గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం, మేధా దక్షిణామూర్తిని ఆరాధించడం విశేషమైన ఫలితాలు మనకి కలుగజేస్తాయి. అదేవిధంగా గురువారం నాడు ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా కూడా ఒక చిన్న సులువైన చిట్కా చెప్తున్నాను. కొంచెం పసుపు కానీ పసుపు స్నానం చేసి నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసుకుని ఒక పసుపు రంగు పువ్వు అందులో వేసుకుని ఒక 5 నిమిషాలు ఆగి అప్పుడు ఆ నీటిని మీరు స్నానం చేయండి. గురుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అదేవిధంగా శనగలతో చేసిన పదార్థాలు ఏదైనా దేవాలయంలో పంచిపెట్టడం కానీ, శనగలు దానం చేయడం కానీ, మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు గురు సంబంధమైన దేవతలను ఒక్కసారి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని తలుచుకోవడం వల్ల, అదేవిధంగా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు పసుపు రంగు వస్త్రాన్ని మీ దగ్గర ఉంచుకోవడం, అలాగే తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదైనా సరే చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు కొంచెం పెరుగు తీసి నోట్లో వేసుకుని అప్పుడు మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని తలుచుకుని మీ దేవుడి మందిరం దగ్గర ఒక్కసారి నమస్కారం చేసుకుని పసుపు రంగు వస్త్రాన్ని మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి. గురుడి యొక్క అనుగ్రహంతో మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి గురువారం నాడు గురు సంబంధమైన దేవతల్ని రాఘవేంద్ర స్వామిని, దత్తాత్రేయ స్వామిని, మేధా దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. శనగలు దానం చేయడం మంచిది. గురుగ్రహానికి అభిషేకం చేసుకుని పసుపు రంగు పువ్వులతో పూజించడం మంచిది. గురువారం నాడు మీరు మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని పసుపు రంగు పువ్వులతో పూజించండి. పసుపు రంగు వస్త్రాలు అవకాశం ఉంటే ధరించండి. గురుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటించి, ఈ విధి విధానాలు పాటించి గురుడి యొక్క అనుగ్రహంతో మీరు సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.